జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యుల మధ్య యథార్థ సంబంధం గురించి నేను మీతోటి కొంచెం వివరంగా మాట్లాడబోతున్నాను. గురువు అతనేం చెప్తాడో ఆ దారిలోనే నడవాలి. ఇదే అతని ధర్మం. గురువుగారి ఆజ్ఞ లేకుండా ఏ ఒక్క అడుగు తీసివేసినా ఆధ్యాత్మికంలోనో లేక ధర్మంలోనో లేక మోక్ష మార్గంలోనో మన మార్గం నిజంగా సరిగ్గానే కుదరదు. గుజరాత్లో శ్రీమద్ రామచంద్రయ్య లాంటి పెద్ద జ్ఞాని ఉండేవారు. అతను 125 ఏళ్ల క్రితం ఆయన ఉన్నారు. అతని జీవిత అనుభవం గురించి వివరించారు. అందులో ఒక అనుభవమే ఇది. అది అతనికి 7 ఏళ్లు ఉన్నప్పుడు అతని పోయిన 900 జన్మల జ్ఞానం అతనికి ఉండేదట. ఈ జ్ఞానం గురించి ఆయనేమన్నారంటే, ఈ జాతి స్మరణ జ్ఞానమని అంటారు. పోయిన జన్మలోని జ్ఞానం ఉన్నది. ఈ పోయిన జన్మలోని జ్ఞానం వల్ల ఏమైందంటే, ఒక జన్మలో అతను భగవాన్ మహావీరుడి శిష్యుడిగా ఉండేవారు. అతను భగవాన్ దగ్గర ఉండేవారు. అతను చెప్పేదంతా విని అలాగే నడుచుకునేవారు. అతను చెప్పిన మార్గంలోనే అతను నడిచేవారు. కానీ ఒకసారి ఏమైందంటే, భగవంతుని ఆజ్ఞ అతను తీసుకోకుండానే తన ఇష్టప్రకారం ఒక కార్యాన్ని నడిపించారు. ఒక మాట కూడా ఆయన దగ్గర అడగలేదు. మిగతావన్నీ అడిగి చేసేవారు. ఇటువంటి ఆజ్ఞ లేకుండా చేసిన కారణం వల్ల అతనికి 900 జన్మలైపోయాయి. అతను అంత పెద్ద కర్మ రాతని కలిగించుకున్నారు. ఈ విధంగా ఇలా చేసినందువల్ల అతనే తనకున్న స్వహస్తాలతో ఆయన రాసుంచారంటే అది ఇంకా కూడా అలాగే ఉండిపోయింది. శ్రీమద్ రామచంద్రులు శ్రీ మహాత్మాగాంధీజీ గురువుగా ఉండేవారాయన. ఈ విషయం ఎవరెవరికి తెలుసో అన్న విషయం తెలీదు. అయినా సరే చెప్తున్నాను. మహాత్మాగాంధీ తన స్వీయ చరిత్రలో శ్రీమద్ రామచంద్రయ్య నా గురువని రాసుంచారు. అతని దగ్గర్నుంచే నేను చాలా నేర్చుకున్నాను అనేసి అన్నారు. దీన్నే స్వతంత్ర స్వేచ్ఛ అని మనం అంటాం. ఎవరెవరి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోలేదో దాన్ని స్వతంత్రమని అంటాం. చాలామందికి ఇటువంటి ప్రశ్న పుట్టొచ్చు. ఏమిటంటే, ఎన్నో కాలాలుగా ఈ జీవం, జపం, తపం, పూజ ఇలా పలు విషయాలు నడుస్తున్నాయి. అలా ఉండి కూడా మనం ఎందువల్ల ఇలా అలమటిస్తున్నాం? దీనికున్న కారణాలనేవి ఏంటి? ఇన్ని విషయాలు చూసినప్పటికీ కూడా మనం ఇంకా అలమటిస్తున్నాం? అతనికి ఇంకా ముక్తి అనేది అందుకోలేదే. దానికి ఇదే ఒక కారణమయ్యింది. ఏ ఒక పని చేసినా, ఏ ఒక సాధన ఉన్నా అది ప్రత్యక్ష సద్గురువుగారి అతని అనుమతి లేకుండా, ఆజ్ఞ లేకుండా చేయడం వల్లే ఈ జ్ఞానులంతా ఏమన్నారంటే, శ్రీమద్ రామచంద్రులు ఏం చెప్పారంటే, ఒక మంచి గురువుగారి అనుమతి లేకుండా ఏ ఒక్క విషయాన్ని నువ్వు చేసినా సరే, లేక ఎందుకు కట్టుబడున్నా సరే, ఇది మనందరి ఇష్టం. మనందరి హృదయంలో దీన్ని ఒక ఇష్టముగా అది ఉంచేశారు. అంటే ప్రత్యక్షమైన దేవుడు. ఏ ఒక కంటితో దాన్ని మనం చూడగలమో, ఎవరితోటి మన వల్ల మాట్లాడడం అవుతుందో, ఎవరు మిమ్మల్ని అన్ని తప్పుల నుంచి చూడగలుగుతారో, చూసి మీరు చేసే తప్పులు ఎత్తి చూపగలరో, మిమ్మల్ని అతను తిట్టొచ్చు, లేక ఏం కావాలన్నా అతను చేయొచ్చు. ఇదే ఒక మంచి గురువు అంటారు. ఇతన్నే మనం గురువుగా స్వీకరించగలుగుతాం. ఫోటో పెట్టో లేక శిల పెట్టో మీరు వారికి పూజ కావాలంటే చేయొచ్చు. మీకున్న అన్ని తప్పులను రాసి చెప్పి దానికి తగ్గట్టుగా అదొక అసాధారణ విషయంగా భావించబడును. అతని ఫోటో పెట్టుకునో
లేక అతని శిల పెట్టుకునో ఉంటే ఇతనే మనందరి గురువు అనుకుంటే అతన్ని మనం చూడలేదు. మనం అతనితోటి మాట్లాడింది లేదు. అప్పుడు అతన్ని ప్రత్యక్ష గురువని మనం చెప్పలేం కదా! ఇది చాలా అవసరం. ప్రత్యక్ష 1-1 చూడ్డం కోసం మీది జ్యోతి వెలగాలంటే ఎక్కడ జ్యోతి వెలిగిందో ఆ జ్యోతిని చూసి అక్కడ టచ్ కావాలి. అప్పుడే కదా మీ జ్యోతి వెలిగేది. అదేవిధంగా మీ ఆత్మజ్యోతిని మీరు వెలిగించాలి అంటే ఏ ఒక ఆత్మజ్యోతి వెలుగుతుందో ఆ ఒక రకమైన జ్ఞానిని ప్రత్యక్షంగా మీరు చూస్తే అతని దగ్గర మీరు సమర్పించారంటే అతని దగ్గర నుంచి జ్ఞానం ప్రాప్తం అయ్యిందంటే అప్పుడే మీ ఆత్మజ్యోతి అనేది వెలగగలుగుతుంది. ఆ తర్వాత మీరుగా ఏది చేయాల్సిన అవసరమే ఉండదు. మీ మనసులో ఒక భారము ఉండదు. ఆ తర్వాత జ్ఞానులో లేక సత్పురుషులో ఏ ఒక ఆజ్ఞ విధించినా సరే ఆ ఆజ్ఞే మీకున్న ధర్మం, ఆ ఆజ్ఞే మీకున్న తపం. అందువల్లే భగవాన్ మహావీరుడు ఏమన్నారంటే ఆజ్ఞే ధర్మం, ఆజ్ఞే తపం. అంటే గురువుగారి ఆజ్ఞే ధర్మం, గురువుగారి ఆజ్ఞే తపం. ఎవరి దగ్గర మనం సమర్పిస్తామో అతని ఆజ్ఞే కదా మన సర్వము. ఆ తర్వాత అతని చెప్పిన దారిలో నడవడమే కదా మనకున్న ధర్మం అవుతుంది. ఆ తర్వాత మనకు ఏ ఒక కష్టమూ లేదు. ఒకవేళ మనం దారిలో ఇరుక్కున్నా లేక సరైన దారి దొరక్కపోయినా దారిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మనల్ని చూస్తే అతను మీకు దారి చూపించారని అంటే అతను మీ దగ్గర రండి నేను తీసుకెళ్తానని చెప్తే అతను సరైన దారి చెప్తే అప్పుడు మీకెంత సంతోషంగా ఉంటుంది. మన స్థలానికి వచ్చాం, మనం అనుకున్నది జరిగిపోయింది. ఇప్పటికి మీకు ఏది ఏమిటనేది తెలిసిపోయింది. ఒక గైడ్ దొరికిపోయారు. ఆహా నేను వెళ్లాల్సిన స్థలం తెలిసిపోయిందని ఒక సంతోషం ఉంది. మొత్తానికి ఒక ప్రభావం ఉంది. ఆ ప్రభావం అనేది మనందరి గైడ్కే ఉంది. సద్గురు, జ్ఞానపురుషులు వీళ్ల వెనకాలే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆధ్యాత్మికంలో చాలా అవసరమైనదిగా ఉండిపోతుంది. మోక్షంలో జ్ఞానుల వెనకాలే పోవడం ఇదే ఒక ధర్మం. ఇదే మీ కర్తవ్యం. ఇది మన ఇష్టంతోటి, మన బుద్ధి వల్ల, మన ఆశ వల్ల ఇవన్నీ జరిగాయి అంటే అది ఒక స్వతంత్ర భావముగానే ఉండిపోతుంది. ఇతను ఎక్కడికి పోయి తిరుగుతాడని ఎవరూ చెప్పడం కుదరదు కదా. ఎందుకంటే వాడికి ఏ దారిలో వెళ్లాలో తెలీదే. నేను నాకు తెలిసినంతవరకు పోతూ ఉంటాను. నాకున్న ఊహకు అందే వరకు పోతుంటాను. నేను పోవలసిన గమ్యానికి నేను పోతూనే ఉంటాను. నేనే మోక్షం ప్రాప్తం పొందుతాను. ఇందులో ఏముంది చెప్పండి చూద్దాం. మీరే తెలియకుండా ఉన్నారు. అలాంటప్పుడు నేనే స్వయంగా వెతుక్కుంటానంటే అది ఎప్పుడు, ఎంత కష్టపడి, ఎంత విసిగిపోయి కింద పడాలని చూస్తారు. ఆ పైన మొండితనంగానే ఉండిపోతారు. ఎందువల్ల ఈ అహంకారం అనేది వస్తుంది? ఎంతోమంది మేమే పోవాల్సి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 2-3 రోజులకు ముందు కూడా వచ్చి అడిగారు. మీరు ఎంతగానో చెప్పి చూశారు, కానీ మేమే కదా నడుచుకోవాల్సి ఉంది. మీరు చెప్పేస్తారు, కానీ మాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీరు మాకెప్పుడు హెల్ప్ చేయగలరు? ఆఖరికి మేమే కదా నడుపుకోవాల్సి ఉంది. మేమే చెప్తాం, కానీ మీరే కదా పోవాల్సింది. మేం కూడా లేదని చెప్పలేదే. ఇది 100% కరెక్ట్. దానికి మీరే కదా నడుచుకోవాలి. మేము చెప్పేది మీకు 100% కరెక్టైన దారి. అందులో మీరే నడిచిపోవాల్సింది. ఇది కరెక్టైన ఒక దారి. ఇదే మిమ్మల్ని ఆఖరి మోక్షం వరకు ఖచ్చితంగా తీసుకుపోవాల్సిన ఒక దారిగా ఉండిపోతుంది. ఇప్పుడు మీరు అది తప్పు, ఇది మాకు అక్కర్లేదని చెప్తే అప్పుడు మీరు స్వతంత్రంగా ఉన్నారనే కదా అర్థం. కష్టపడతారు. పొండి, మీరు ఎంత దూరమైనా మీరే వెళ్ళిపోండి. మేము షార్ట్ కట్ చెప్తున్నాం. టు ది పాయింట్. కష్టం లేదు, బరువు లేదు, ఏదీ లేదు. ష్యూర్, 100% షూర్ అయిన దారే మేం చెప్తున్నాం. మేము అనుభవంతో తెలుసుకునే చెప్తున్నాం. మీరు ఆ దారిలోనే నడిచిపోవచ్చు కదా. ఆ విధంగా నడవడమేమీ మీకు కష్టం కాదే. చాలా కష్టమైన దారిగా ఉండుంటే మేమే ఈ దారికి వచ్చేవాళ్ళం కాదే. మేమే అయ్యో మాకు మోక్షమే వద్దని చెప్పేవాళ్ళమే. నాకొచ్చి దాదాజీ లాంటి ఒక జ్ఞాని కుదిరారు. ఆయన నాకు షార్ట్ కట్ దారి నేర్పించారు. ఇది ఆ స్థాయికి నాకు ఈజీగా కుదిరింది. అదేవిధంగా మీకు ఈజీగా కుదరాలనే కదా నేను చెప్తున్నాను. మాకు ఈజీగా దొరికిన విషయం అందరికీ ఈజీగా దొరకని అనే ఆలోచనే కదా. ఈ దారి మీకు ఏ స్థాయికి ఈజీగా ఉందో ఈ దారినే కదా మేం చెప్తున్నాం. ఆత్మజ్ఞానం
2 గంటల సేపు ప్రాప్తం చేసి మేం పెడుతున్నాం. ప్రాప్తం అందజేసి అలాగే మేం కర్తవ్యము చెప్తాం. ఈ విధంగా నడిస్తే మీకు లౌకికంలో కర్మవిధి ఉండకుండా ఉంటుంది. ఇది తప్ప మోక్ష మార్గానికి మేము మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంటాం. ఇంతకన్నా మీకు వేరేం కావాలి? ఈ విషయం కొంతమందికి గలాటాగా ఉండొచ్చు. అవును, ఈవిడికేంటి ఉత్తినే కదా చెప్తుంది. ఈ విధంగా అంతా కుదురుతుందా చెప్పండి చూద్దాం. ఈ విధంగా నేర్పించడం అవుతుందా? అరే, ఇది ఒక క్యాష్ బ్యాంక్ అని మీరు తెలుసుకోండి. క్యాష్ బ్యాంకులో అప్పులే లేవు, సర్వము క్యాష్ మాత్రమే. కానీ క్యాష్ బ్యాంకులో మీకు ఏం ఒక సందేహం కలుగుతుంది? మీకు సందేహం అని వస్తే ఆ పైన మీరు దీన్ని పొందడమే కుదరదు. మన కల్పనకు తగినట్టు నడవడం, మనం ఇష్టపడి నడవడం, మన మనసుకు తోచినట్టు జీవితాన్ని కుదుర్చుకోవడం, ఏది నచ్చుతుందో ఏది మనసులో తోస్తుందో ఆ ప్రకారం నడుచుకోవడం ఆధ్యాత్మికంలో స్వతంత్రంగా నడుచుకోవడం అంటారు. ఈ విధంగా నడుచుకునే వాళ్ళని ఓవర్ వయసు అని చెప్తారు. ఓవర్ వయసు అయి ఉండొచ్చు, కానీ ఓవర్ వయసు అహంకారం వల్లను ఏమీ జరగదు, ఓవర్ వయసు వల్లను ఏం జరగదు. వయసుగానే ఉండాలి. ఈ హీట్ ఉంది కదా, అది చాలా ఎక్కువగా ఉందని అంటే కన్స్ట్రక్షన్కి అది సర్దుకుపోలేదు. ఈ సాధారణ హీటుగా ఉన్నా కూడా అది నిజంగా పనికి రాలేదు. ఓవర్ బర్న్గాను ఉండకూడదు, అండర్ బర్న్గాను ఉండకూడదు. కరెక్ట్ అయిన బర్న్గానే ఉండాలి. అప్పుడే కన్స్ట్రక్షన్ చాలా సరిగ్గా ఉంటుంది. ఇదే విధంగానే అన్ని విషయాల్లోనూ వయసులోనే ఉండాలి. ఓవర్ వయసుగా ఎప్పుడూ ఉండిపోకూడదు. హుషారుగా ఉండొచ్చు, కానీ ఓవర్ హుషారుగా ఉండకూడదు. ఈ కాలంలో ఈ ఓవర్ హుషారు ఎక్కువగా ఉంది. అది కొంచెం తెలిసినా కూడా వెంటనే మనసులో మనం చాలా హుషారు, చాలా తెలివైన వాళ్ళమని భావన వాళ్ళకొస్తుంది. అన్నింటికన్నా హుషారు ఎప్పుడు మీ మనసులో నేను ఒక పెద్ద విషయం తెలుసుకున్నానన్న భావం కలుగుతుందో అప్పుడే మీ విషయం వెలిసిపోతుంది, ఏమీ లేదని తేలుతుంది, ఇది పనికిరాదని తెలిసిపోతుంది. మోక్ష మార్గంలో, లౌకికంలో కాదు, కానీ మోక్ష మార్గంలో తీసుకుపోవాలి. మోక్ష మార్గం యొక్క విలువెంతో తెలుసా? ఇది నార్మల్ హుషారు, వయస్సు. ఓవర్ హుషారుకి మీకు పనే లేదు. ఈ స్వతంత్రమును ఆపవలసింది చాలా అవసరమైంది. జ్ఞానులు చెప్పుకున్నారు, శ్రీమద్జీ అందరూ చెప్పుకున్నారు, స్వతంత్రం అనేది లేకుండా ఉంటే ఒకరికి మోక్షం అనేది దక్కుతుంది. ఈ విధంగా చాలామంది మోక్షం రాసిన అనుభవం కూడా ఉంది కదా. ఎవరు ఈ స్వతంత్రమును ఆపుతారో వాళ్లకు నిజంగా మోక్షం దక్కుతుంది. నేను చెప్పిన విధంగా చాలామంది మోక్షం పొందిన వాళ్లే. ఇదే సరైన దారంటే ఎందరో జ్ఞానులు, మహానుభావులు, ఋషిమునీశ్వర్లంతా దీని గురించి చాలా విషయాలు చెప్పున్నారు. ఈ స్వతంత్రమును ఎప్పుడు ఆపిపారేసేది? ప్రత్యక్ష సద్గురువు ఉంటే ఈ స్వతంత్రం అనేది మనం అంతం చేయొచ్చు. ప్రత్యక్ష ఒక సద్గురువు ఉన్నట్టయితే ఈ స్వతంత్రమును అంతం చేయొచ్చు. ప్రత్యక్షమైన గురువు లేడని చెప్తే రోగం అనేది రెండింతలు మీకు వస్తుంది. వేరే ఏదైనా చేస్తే స్వతంత్రమే ఎక్కువ అవుతుంది. ఇంకా చెప్తే అది డబుల్గా మారిపోతుంది. రెండింతలైతే తర్వాత సమస్యలే. స్వతంత్రంగా మనం ఏదైనా చేయాలనుకున్నా సరే ఈ జపం, తపం, ఉపవాసం, త్యాగం ఇటువంటి చేష్టలన్నీ ఈ టైప్ ఇంకా ఎక్కువగానే చేస్తుంది. అదే పోయేదారి తెలియకుండా అవుతుంది. అందువల్లే సర్వజ్ఞానులు ఏమన్నారంటే శాస్త్రమో శస్త్రమో, శాస్త్రం అనేది జ్ఞానుల వరకది. అర్థాలు జ్ఞానులు చెప్పే దారిలోనే మనం తెలుసుకోగలిగేది. లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్ని స్వతంత్రమని అంటాం. శాస్త్రం అనేది జీవితంలో చాలా అవసరమైంది. మీకు ఇది ఎలా ఉపయోగించాలో తెలియదని చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం. అందువల్ల ఏ ఒక శాస్త్రమైనా సరే, వేదం, ఆగవం, శాస్త్రం, గీత ఏదేమైనా సరే మీ దగ్గర గురువు కూర్చుని అతను ఎలా వివరిస్తాడో అది మీరు తెలుసుకోండి. అందరికన్నా టాప్ మోస్ట్గా ఎవరు మీకు వివరిస్తారు ఇవన్నీ మీకు అనుభవంలోనే తెలుస్తాయి. అలా చెప్పేవాళ్లనే ఆత్మజ్ఞానులని మనం అంటాం. అతను దొరకపోతే సత్పురుషులు, అతను దొరకపోతే జ్ఞానులు. లేదంటే మనకన్నా 2 స్టేజ్లు హైలో ఉన్న వాళ్లను మీరు మీ గురువుగా ఉంచుకోగలుగుతారు.
అప్పుడు మీకు స్వతంత్రంగా నడుచుకోవాలని పేరు రాదు. మీరు ఈ చెడ్డ పేర్ల నుంచి తప్పించుకోవచ్చుగా. లేదంటే ఇదే మిమ్మల్ని తినేస్తుంది. పలుకోట్లాది సంవత్సరాలుగా ఇదే మనల్ని ఏలుతోంది. ఎప్పుడు మీకు ప్రత్యక్ష సద్గురువు దొరుకుతారో అప్పుడే అది మీ నుంచి దూరమయ్యేది. ఈ స్వతంత్రం అనేది మాత్రం దూరమయ్యిందంటే అప్పుడు ఆ గుర్తనేది ఏంటి? వాళ్ళకి ఆత్మదర్శనం, ఒక రకమైన దర్శనం. ఇదంతా మీకు నిజంగా దొరుకుతుంది. ఇది మట్టుకు దొరకకుండా పోయిందంటే ఈ స్వతంత్రం అనేది మీ దగ్గర పూర్తిగా స్వేచ్ఛగా ఉండిపోయింది అన్నట్టుగానే అర్థం వస్తుంది. ఇది మీరు సద్గురువు గారి కాళ్ల దగ్గరికెళ్ళి ఇందులోంచి మీరు ముక్తిని పొందడానికున్న దారిని చూడండి. ఒక ముఖ దర్శనం అంటే ఏంటి? మన కంటి దృష్టితో మార్చుకునేదే. ఈ రోజు ఉన్న దృష్టిని మనం ఒక ముఖముగా ఆదుకోవాలి. మనం ఒక జీవమే. నేను ఏమీ ఉపేంద్ర సింగ్ని కాదు, నేను చంద్రవదన్ని కాదు. ఈ ఒక నమ్మకమనేది ఉన్నంత వరకు ఇదొక రాంగ్ బిలీవే. నిజంగానే మీరు ఉపేంద్ర సింగా? ఉపేంద్ర సింగ్ అనేది మీ పేరే కదా, వేరే ఏది కాదు. మీరు మీ అంతరాత్మలో ఎవరనేది మొదట తెలుసుకోవాలి. నిజంగానే మీరొక ఆత్మ, శుద్ధ ఆత్మ అనేది తెలుసుకోండి. ఈ ఆత్మను మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఇదంతా తెలుసుకుంటే మీ దృష్టి అనేది మారిపోతుంది. నేను ఉపేంద్ర సింగ్ని మీరు అనుకోవడమే ఒక కరెక్టైన దృష్టి కాదు, అబద్ధమైన ఒక దృష్టిగా ఉంది. దీన్ని భ్రమ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ దృష్టి మీ దగ్గర ఉన్నది, జ్ఞానుల వల్లనే మార్చడం అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మీకు నేను శుద్ధాత్మ అనే ఒక భావన కలుగుతూనే ఉంటుంది. నేను శుద్ధాత్మ, నేను ఉపేంద్ర సింగ్ కాదు. ఈ దృష్టి మారిపోతేనే మీకు ఒక చక్కనైన జీవితం ఎదురు చూస్తుందనేగా అర్థం. ఒక ముఖదర్శనమని అంటాం. అందువల్లనే మీ వల్ల అన్ని శ్రేయస్సులు జరిగిపోతుంది. మోక్ష మార్గంలో మీరు ముందడుగు వేయాలనుకుంటే ముందు ఒక ముఖదర్శనం ప్రాప్తం కావడం అనేది అవసరమైనది. ఆత్మదర్శనం. ఈ ఆత్మదర్శనం మీకు దొరకలేదని చెప్తే వేరే ఏదైనా ఫలితమనేదే లేదు. పలుకోట్ల సంవత్సరాలుగా మనం అటు ఇటు తిరుగుతున్నాం, ఇంకా మనం తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది. అందువల్ల ప్రతి ఒక్క మనిషికి ఈ ఒక లక్ష్యం అనేది ఉండాలి. మనం మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, అంతకు ముందే కూడా ఆత్మదృష్టిని మనం నిజంగా ప్రాప్తం పొందడానికి చూడాలి. ఈ సర్వ విషయాల నుంచి మనం బయటపడాలి. అప్పుడే ఈ మనిషి జన్మ సంపూర్ణమవుతుంది. 1,000,000 సంవత్సరాలుగా ఉన్న ఈ వెతుకుళ్ళు ఒక రకంగా మీకు అంతమవుతుంది. ఇందుకో మీరు జ్ఞానులను పోయి చూడడం, వాళ్ళ కాళ్లను చేరుకునేది, వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందేది, ఇవన్నీ మనుషుల లక్షణం. నాకు దాదాజీ అనేవారు జ్ఞానం ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి నాకు జ్ఞానదీక్ష దొరికింది 1968లో. ఈ ఆత్మజ్ఞానం నాకు దొరికింది. దేహం, ఆత్మ రెండు వేరువేరు అనేది తెలిసింది. అతను ఏ దారిలో నాకు ఆత్మజ్ఞానం ఇచ్చారో అదే దారిలోనే నేను మీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాను. ఇంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జ్ఞానులను మనం ప్రత్యక్షంగా నేరుగా కలుసుకోవాలి. అతని దగ్గర సమర్పించే భావన అనేది ఉండేది. ఇదే మన సర్వస్వం. ఈ విధంగా శ్రద్ధతో మనం ఎప్పుడూ ఉండాలి. ఇదే సర్వస్వ సమర్పణం. ఇది ఉండాలి. వాళ్లకు లోకంలో ఉన్న డబ్బు, ఆస్తి ఇవేవి నిజంగా అక్కర్లేదు. మన భావన మాత్రమే కావాలి. లోకంలో ఉన్న ఏ ఒక వస్తువు మీద మన పట్టుదల ఉండకూడదు. మన ఈ మోక్ష మార్గంలోనే మంచి మార్గంలో ముందుకెళ్లగలం. లోకం దానంతట అది వెళుతుంది. బై ప్రొడక్షన్, మెయిన్ ప్రొడక్షన్ కాదు. మెయిన్ ప్రొడక్షన్ అనేది ఆత్మలో ప్రాప్తం పొంది అన్ని కర్మ విధుల నుంచి, అన్ని దుఃఖాల నుంచి, కోపం, మర్యాద, మోహం, లోభం, ద్వేషం అన్నిటినీ వదిలేసి ఆత్మజ్ఞానం ప్రాప్తం పొంది మోక్ష మార్గం పొందాలి. గీతలోనూ శ్రీకృష్ణ భగవాన్ అర్జునునితో ఏమన్నాడంటే, అర్జున, ముందు నీలో నువ్వు ఎవరనేది తెలుసుకో. నేను ఎవరు, నాలో ఏమిటి అనేది తెలుసుకో. ఈ దృష్టి కనుక నీకు ఉందంటే ఖచ్చితంగా నీకు మోక్షం అనేది దక్కి తీరుతుంది. లౌకికంలో ఉన్న సర్వ కంగారుల నుంచి సరి, నువ్వు ముందు విడుదల ప్రారంభించుకో. ఇదే నీ కర్మవిధి. దీని ఫలితమే ఇప్పుడు నీకు దొరికింది. దీన్ని నువ్వు అనుభవించే కదా తీరాలి. అప్పుడే నీ వల్ల దీంట్లో నుంచి బయటికి రాగలవు. దీన్ని వదిలి వెళ్ళొచ్చని నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుభవించి తీరాలి.
ఈ విధంగా చేస్తే లోపల నుంచి ముక్తి నీ వల్ల పొందడం అవుతుంది. ఇది నేనుగా చెప్పట్లేదు, చేయలేదు, ఈ కర్మవిధి చేయిస్తుంది. నేను ఎవర్నీ చంపలేదు, ఇది చావదు, నేను ఆత్మని. చనిపోయే వాళ్ళందరూ ఆత్మే. ఆత్మ ఎవర్నీ చంపబోయేది లేదు, దాని దగ్గర సహజమూ లేదు. ఈ ఒక దృష్టి ఉండిపోతూనే మహాభారత యుద్ధం సర్వం ఆయన చేయించేశారు. నీకు ఒక కర్మవిధి కూడా ఏర్పడలేదు. అలాగే అదే జన్మలో అతనికి మోక్షమూ దొరికిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞ విని అన్ని విషయాలు చేయడం ప్రారంభించు. అతను గనక అతని ఆజ్ఞ నెరవేర్చలేదంటే, అతను స్వతంత్రంగా నడుచుకునుంటే అతను మోక్షం నిజంగా పొందేవాడు కాదు. నిజంగా అతను నరకానికే పోయి చేరుకుని ఉండేవాడు. అతనికి ఏదీ చేయలేదు. అయినప్పటికీ అతని లోపల యుద్ధం అనేది మాత్రమే రన్ అవుతుండేది. వీడే నా కొడుకని చంపాడు. అలా అనుకున్నప్పుడల్లా అతని రక్తం మరిగిపోతుండేది. ఇది నిజంగా ముక్తి కాలేదు. ముక్తి అనేది లోపల నుంచి రాలేదు. బయట అతను ఏదీ కానే కాదు. ఒకటా రెండా కోట్లాది మందిని అతను చంపి పారేశాడు. కాని లోపల వాడు నేను ఆత్మ, వీళ్ళందరూ ఆత్మ అనే భావనలోనే ఉండిపోయాడు. ఆత్మే అందరి దృష్టిలో ఉండేది. దీన్నే సమన్వయ దృష్టి అనేది, ఆత్మదృష్టి అనేది. ఈ దృష్టిలోని కారణం వల్లే ఇంతమందిని హత్య చేసినప్పటికీ అతనికి ఒక కర్మవిధి కూడా కలగనేలేదు. చూశారా, ఈ జ్ఞానుల జ్ఞానం ఎంత మహత్యంగా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంది. మనలాంటి సాధారణ మనుషులకంతా దీన్ని ఊహించుకోవడానికి కూడా కుదరదు. ఈ ఒక విధమైన దృష్టి ఒక మనిషికి ఏ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇంత పెద్ద పాపకర్మ విధి చేష్టలు చేసినప్పటికీ నడిమధ్యలోనే ఉన్నాడు. అతను ముగ్ధుడుగానే ఉన్నాడు. మోక్షానికి అందువల్ల పోయి చేరాడు. ఈ జ్ఞానులు ఏ ఒక దృష్టినిస్తున్నారు? మనకి ఆ ఒక రకమైన జ్ఞానం దృష్టి దొరికే వరకు లక్షలాది గీతలు చదవాలి. 1,00,000 సార్లు కృష్ణ కృష్ణ అని మీరు చెప్పాలి. అయినా సరే కృష్ణ భగవాన్ చెప్పిన దాంట్లో ఒక చిన్న ఫలం కూడా అందులో తెలీదు. అందువల్ల జ్ఞానులను పోయి చూసి గీతను చదవాలి, శాస్త్రం చదవాలి. ఏదైనా మీరు చదవండి, కానీ మీరు నిజంగా భావనతో ప్రత్యక్షమైన జ్ఞానిని మీరు పట్టుకోండి. లేదంటే ఏ ఒక ఫలితమూ ఉండదు. అర్జునునికి ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని ఉపదేశం దొరికింది. అందువల్లే మంచిగా జరిగింది. లేదంటే నిజంగా కుదిరేది కాదు. ధృతరాష్ట్రుడు సందేహానికి సర్వమూ కుదిరింది. ఆడియో వీడియో రెండూ ఒకే టైంలో కుదిరాయి. కానీ వాళ్ల వల్ల కృష్ణ భగవానునితో సమర్పణగానే చేసుకోలేకపోయారు. ఎప్పుడు సమర్పించే బుద్ధి వస్తుందో అప్పుడే జ్ఞానం అనేది ప్రాప్తం ఆరంభమవుతుంది. ఆత్మ అనే జ్యోతి వెలిగేది. కాని అర్జునుడు సమర్పణ చేశాడు. చాలా ఎండ్లోనే అతను అది చేయడం మొదలెట్టాడు. ఎప్పుడు చేసినా అప్పుడే అతని ఆత్మ లేవడం మొదలైంది. ఆత్మజ్ఞానం విడిపోయింది. దాంతో అతను సర్వమూ అందుకున్నాడు. మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇదే జ్ఞానుల కృప యొక్క ఫలితమైంది. జ్ఞానుల ఆజ్ఞలను కంటిన్యూగా పాటించడం వల్ల ఇవన్నీ మీకు. జై సచ్చిదానంద.